అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. మనం 10థ్ క్లాస్ ఫిజికల్ సైన్స్‌లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌లలో ఒకటి పారలెల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. రెసిస్టర్స్ పారలెల్ కనెక్షన్ అంటే ఏంటి? మన ఇళ్లలో టీవీ, లైట్, ఫ్యాన్ ఆహ్, ఈ రకరకాల ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఎందుకు పారలెల్‌లో కనెక్ట్ చేస్తారు? కంప్లీట్ విషయాలు మీకు ఒక చిన్న యానిమేషన్‌తో నేను ఫటాఫటా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇందులో. సో, ఫస్ట్ మీరు గుర్తుపట్టండి. మీకు నేను ఒక 2 కనెక్షన్స్ చూపిస్తాను. ఇందులో పారలెల్ కనెక్షన్ ఏది? సిరీస్ కనెక్షన్ ఏదో గుర్తుపట్టండి పిల్లలు. ఒకటి ఇది. సో, ఇది. సో, ఈ రెండిటి కనెక్షన్స్‌లో ఏది పారలెల్ కనెక్షన్, ఏది సిరీస్ కనెక్షన్ గుర్తుపట్టండి అందరూ. గుర్తుపెట్టారా? సో, అందరికి ఆన్సర్ వచ్చేసిందా? సో, రెండిట్లో ఏది పారలెల్ కనెక్షన్? సో, దిస్ ఈస్ ద పారలెల్ కనెక్షన్. ఇది పారలెల్ కనెక్షన్ అని గుర్తుపట్టిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. అప్రిషియేట్ చేసుకోండి. అండ్ ఇది సిరీస్ కనెక్షన్ అని గుర్తుపట్టిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. సో, దిస్ ఈస్ పారలెల్ కనెక్షన్. ఎందుకు పారలెల్ కనెక్షన్ అయింది ఇది అంటే, మనం మ్యాథమెటిక్స్లో 2 పారలెల్ లైన్స్ నేర్చుకుంటాం. 2 లైన్స్ నేర్చుకుంటాం. ఆ 2 లైన్స్ ఇలా ఉంటే వాటిని మనం పారలెల్ లైన్స్ అంటాం. సో, ఈ పారలెల్ లైన్స్ అయినప్పుడు ఇవి కూడా పారలెల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పారలెల్ కనెక్షన్ రెసిస్టర్స్. సో, ఇది సిరీస్. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టుకుంటూ పోతే ఒక సిరీస్ లో పెట్టామంటాం మనం దేన్నైనా ఒక ఆబ్జెక్ట్స్ ని. సో, ఇక్కడ రెసిస్టర్లు కూడా అలా ఒకదాని పక్కన ఉన్నాయి కాబట్టి అది సిరీస్ కనెక్షన్ అని అని నేర్చుకునే వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్, నా అప్రిషియేషన్స్. సో, దట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్. సో, అది ఇందాక అప్రిషియేట్ చేసుకోమన్న వాళ్ళందరూ మళ్ళీ ఒక దెబ్బ వేసుకోండి. సో, దట్ ఈస్ రాంగ్. ఇది ప్యారలలు కాదు, అది సిరీసు కాదు, పోనీ అది ప్యారలలు కాదు, ఇది సిరీస్ కాదు. అసలు ఇది ఏ కనెక్షన్స్ కావు. మనం ఒక రాంగ్ అజంప్షన్స్లో ఈ ప్యారలల్ సిరీస్ కనెక్షన్స్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీకు ఉన్నాయి సర్క్యూట్ డయాగ్రామ్స్ మీద ప్రాబ్లమ్స్. మీకు హయ్యర్లో ఇంటర్మీడియట్లో అసలు ఎలక్ట్రిసిటీ చాప్టర్లో సర్క్యూట్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు అసలు ఏది ప్యారలల్ ఏది సిరీస్ అని గుర్తుపట్టడం కూడా చేత కావట్లేదు పిల్లలకి. ఎందుకంటే ఇగో ఇలా మన టెక్స్ట్ బుక్స్లో ఇలా ఉంటాయి. ప్యారలల్ అంటే ఉదాహరణ కింద ఒకటి, సిరీస్ అంటే ఓ పక్కన ఒకటి ఉండటం వల్ల సో రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నారు. కనెక్షన్స్ అవి ప్యారలలా సిరీసా అనేది కనెక్షన్ బట్టి చెప్పాలి. అవి మనం ప్లేస్ చేసిన విధానాన్ని బట్టి కాదు. ఇప్పుడు మన ఇంట్లో టీవీ, ఫ్యాను, ట్యూబ్ లైట్లు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయని అన్ని ప్యారలల్గా పెడతారు ఏంటి? టీవీకి ప్యారలల్గా లైట్, లైట్కి ప్యారలల్గా ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్కి ప్యారలల్గా ఇంకోటి, అన్ని ప్యారలల్గా పెడతారు ఏంటి? ఎక్కడెక్కడ ఉంటాయి అవి కనెక్షన్స్ ఇస్తారు అలాగా. సో కనెక్షన్స్ని బట్టి మనం ప్యారలల్ సిరీసా చెప్పాలి కానీ వాటిని చూసి కాదు. చూడండి, సో ఇది రైట్ హ్యాండ్ అనుకోండి, ఇది కూడా రైట్ హ్యాండ్ అనుకోండి. రెసిస్టర్కి 2 రైట్ హ్యాండ్స్ ఒక పాయింట్ని టచ్ చేస్తుంటే దాన్ని రెండు రైట్ హ్యాండ్స్ని ఒక పాయింట్ని టచ్ చేద్దాం, 2 లెఫ్ట్ హ్యాండ్స్ని కూడా ఒక పాయింట్ని టచ్ చేద్దాం. దిస్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. ఇది ప్యారలల్ కనెక్షన్. సో బోత్ హ్యాండ్స్ టచింగ్ ద సేమ్ పాయింట్, బోత్ హ్యాండ్స్ టచింగ్ ద సేమ్ పాయింట్, దట్ ఈస్ ప్యారలల్ కనెక్షన్. హ్యాండ్ టు హ్యాండ్ హోల్డింగ్ సిరీస్ కనెక్షన్. ఈ హ్యాండ్ పక్కన వాళ్ళ చెయ్యి, మన స్కూళ్ళల్లో పిల్లలు నిలబడతారు చూడండి, ఏదన్నా ర్యాలీలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు పిల్లలు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు చైన్ సిస్టంలో, నా లెఫ్ట్ హ్యాండ్తో ఇంకొకళ్ళ రైట్ హ్యాండ్, అతని లెఫ్ట్ హ్యాండ్తో ఇంకొకరి రైట్ హ్యాండ్, సో చైన్ సిస్టంలో ఒకళ్ళు హోల్డ్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ సిరీస్ కనెక్షన్. సో అర్థమైందా? మీరు ఇప్పుడు ఇలా ఒకదాని కింద ఒకటి ఉండేదాన్ని ప్యారలల్ కనెక్షన్ అని మీరు అనుకున్నారనుకోండి, దీన్ని నేను సిరీస్ కనెక్షన్ కూడా చేయగలను. ఇప్పుడు ఈ 2 కనెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇవి 2 ప్యారలల్ అనుకుంటున్నారా? కాదు, ఇవి సిరీస్ కనెక్షన్. హ్యాండ్ టు హ్యాండ్ హోల్డింగ్. చూడండి, దీని లెఫ్ట్ హ్యాండ్, దీని రైట్ హ్యాండ్, ఇది పైకి చూస్తుంది, ఇది వీడి కింద చూస్తున్నాడు అనుకోండి, దీని లెఫ్ట్ హ్యాండ్, వీడి రైట్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ హోల్డ్ అయినట్టే. వీడి తిరిగి వస్తే ఈ పక్కన ఉన్నోడు ఇలా తిరిగి వచ్చి వీడి ఎదురు నిలబడితే ఇలాగనే కదండి అయ్యేది. సో అది ఉదాహరణ కింద ఉన్నాయి కదా అని ప్యారలల్ అన్నది. అలా అయినా ఇప్పుడు ఇటు చూడండి, ఇప్పుడు వీటి రైట్ హ్యాండ్ కదా ఇది, దీన్ని ఒక పాయింట్ కనెక్ట్ చేస్తాను. ఇది కూడా రైట్ హ్యాండ్ కదా, దీని దగ్గర నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడే కనెక్ట్ చేస్తాను. సో 2 రైట్ హ్యాండ్లు వచ్చి ఒక పాయింట్ని టచ్ చేస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఒక వైర్ తీసుకుపోయి ఇక్కడ పాయింట్ని టచ్ చేస్తాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఒక కనెక్ట్ చేస్తాను. 2 లెఫ్ట్ హ్యాండ్లు పోయి టచ్ చేస్తున్నాయి. సో పక్క పక్కనే ఉన్నట్టు కనపడుతున్నాయి. ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. సో మోసపోకండి, కనెక్షన్స్ని మనం చూసి చెప్పాలి. ఎస్, కమింగ్ టు ద పాయింట్, ప్యారలల్ కనెక్షన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే సర్క్యూట్కి మొత్తం ఓవరాల్గా ఉండే రెసిస్టెన్స్ ఇగో 1/R1, 1/R2, 1/R3 ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ ఇవి. సో వాటి యొక్క రెసిప్రోకల్ సమ్కి ఈక్వల్ ఉంటుంది. దాన్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసి దాని గురించి మాట్లాడదాం, ఇప్పుడే అక్కర్లేదు. నా ప్యారలల్ కనెక్షన్లో మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. సో మనం చూద్దాం అసలు ప్యారలల్ కనెక్షన్ ఎలా ఉంటుందో. మీ అందరి ముందు ఒక డయాగ్రామెటికల్గా ఇక్కడ రిప్రజెంట్ చేశాను. 3 రెసిస్టర్స్ ఇక్కడ కనపడుతున్నాయి. సో రెసిస్టర్స్ అంటే ఇలా ఉన్నాయండి సార్ అనుకోకండి.
సో మీరు రెగ్యులర్గా టెక్స్ట్ బుక్లో చూసే సింబల్సే, కాకపోతే ఇది మీకు రియలిస్టిక్గా ఉంటుంది. బయట మార్కెట్లో దొరికే యాక్చువల్ రెసిస్టెన్సెస్ రియలిస్టిక్గా మీకు కనపడాలని ఇలా చూపించాను. సో కాపర్ వైర్తో కనెక్ట్ చేసాం, బ్యాటరీ తీసుకున్నాం, ఒక అమ్మీటర్ తీసుకున్నాం, స్విచ్ ఉంది. రెసిస్టర్లు కూడా 5 ohms, 10 ohms, 15 ohms రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ పోవడం మీకు కనిపిస్తుందా? సో కరెంట్ ఫ్లో అవుతున్నది. సో ఇవి ప్యారలల్ కనెక్షన్లోనే. ఇప్పుడు మనం ప్యారలల్ కనెక్షన్లో ఉంటే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి? కరెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ పరిస్థితి ఏంటి? సో మనం చూడండి, సర్క్యూట్లో ఎంత కరెంట్ పోతుంది ఇక్కడ అమ్మీటర్ చూపిస్తూనే ఉంది. 3.3 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుందండి సర్క్యూట్లో. 3.3 ఆంపియర్స్ కరెంట్, 3.3, 3.3, 3.3, 3.3, 3.3. ఇక్కడ కొంత పైకి పోతుంది, కొంత ఇడిపోతుంది, కొంత ఇడిపోతుంది. 3.3 ముగ్గురులోకి 3.3 పోదు, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎంతెంత పోయిందో కరెంట్ చూద్దాం ఇప్పుడు మనం. సో కొలుద్దాం మెజర్మెంట్. సో సర్క్యూట్లో ఒకసారి చెక్ చేద్దాం, ఎంత పోతుంది? 3.3. ఇక్కడ 3.3, ఈ లైన్ మొత్తం ఒకటే కాబట్టి 3.3. సో ఇప్పుడు ఈ పైన దాంట్లో చూద్దాం ఎంత పోయిందండి? 1.8. 1.8. కింద దాంట్లో ఎంత వచ్చింది? 0.9. ఇక్కడ ఎంత కరెంట్ పోతుంది ఈ లైన్లో? 0.6. 3 యాడ్ చేయండి, 23, 3 ఎంత వచ్చింది? 3.3. సో సర్క్యూట్లో పోయే కరెంటు 3.3 ఏమైంది? 3 వేరు భాగాలుగా విడిపోయింది. విడిపోయింది మళ్ళీ కలిపితే 3.3. మళ్ళీ 3 వచ్చి ఇక్కడ కలుసుకుంటున్నాయి చూడండి. ఈ 3 వచ్చి ఇక్కడ కలుసుకుంటున్నాయి, మళ్ళీ ఎంత అయింది చూడండి, ఇక్కడ చూడండి 3.3 వచ్చేసి. సో 3.3 ఇక్కడ స్ప్లిట్ అయింది, మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ జంక్షన్ దగ్గర స్ప్లిట్ అవుతుంది, ఈ జంక్షన్ దగ్గర యాడ్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ? సో కరెంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద రెసిస్టర్స్. అయిందా? అర్థమైందా? డిస్ట్రిబ్యూట్ అయింది కరెంట్. సో సపోజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ డ్రా చేద్దాం. సర్క్యూట్ మొత్తానికి ఉండే ఈ 3.3ని కాసేపు మనం జనరలైజ్గా ఐ అందాం, టోటల్ కరెంట్ని ఐ అందాం. సో టోటల్ కరెంట్ ఐ అనుకుంటే ఒక్కొక్క రెసిస్టర్ యొక్క కరెంట్ని I1 అని, ఫస్ట్ దాన్ని, రెండో దాన్ని I2 అని, థర్డ్ దాన్ని I3 అనుకుందాం జనరలైజ్డ్గా. I1, I2, I3 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాం? I1 + I2 + I3 = I అయింది. 4 రెసిస్టర్లు ఉంటే I4 కూడా ఉంటుంది. I1, I2, I3, I4 సమ్మేషన్ Iకి ఈక్వల్ అవుతుంది. సో టోటల్ కరెంట్స్ ఆఫ్ ద రెసిస్టర్ని యాడ్ చేస్తే సర్క్యూట్ కరెంట్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద కరెంట్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. చెప్పండి, ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అక్రాస్ ఆల్ ద రెసిస్టర్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ సేమ్ యాజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సోర్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్మీటర్ తెచ్చుకుందామా? రైట్. సోర్స్ ఎవరండి? బ్యాటరీ. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు ఇక్కడ లేబులింగ్ కనబడుతూనే ఉంది, 9 volts బ్యాటరీ అది. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర అక్రాస్ ద రెసిస్టర్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ కనబడుతుంది మీకు? 9 volts. ఈ పక్కన పెడదాం, 9 volts ఉందా? ఈ రెసిస్టర్ దగ్గర ఎంత ఉందండి? 9 volts ఏముందా? ఈ రెసిస్టర్ దగ్గర ఎంత ఉంది? 9 volts. సో పొటెన్షియల్ డిఫరెన్స్ మారిందా? రెసిస్టర్లకి మారలేదు. ప్రతి రెసిస్టర్ దగ్గర సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి రెసిస్టర్ తన చేతుల్ని తీసుకొచ్చి బ్యాటరీని టచ్ చేస్తున్నాయి. ప్రతి రెసిస్టర్ తన చేతుల్ని తీసుకొచ్చి బ్యాటరీని టచ్ చేస్తున్నాయి. ప్రతి రెసిస్టర్ తన చేతుల్ని తీసుకు సేమ్ బ్యాటరీని టచ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రతి రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. ఒక మాటలో చెప్పాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కరెంట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో ప్యారలల్ కనెక్షన్. సపోజ్ మనం టోటల్ సర్క్యూట్ బ్యాటరీ ఇందాక 9 volts అన్నాం కదా, మనం జనరలైజ్డ్గా మాట్లాడితే నెంబర్స్ కాకుండా ఒక థియరిటికల్గా బ్యాటరీకి V పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అనుకుందాం. సర్క్యూట్లో పోయే కరెంట్ని I అనుకుందాం. ఈ టోటల్ సర్క్యూట్కి, ఈ ముగ్గురు వల్ల ఈ టోటల్ సర్క్యూట్కి ఉండే రెసిస్టెన్స్ని R అనుకుందాం. VIR అనుకుంటే ఓమ్స్ లా ఏం చెప్తుందండి? V = IR అని చెప్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని చెప్తుంది. కమాన్, ఓమ్స్ లాని ఫస్ట్ రెసిస్టర్కి అప్లై చేయండి. ఫస్ట్ రెసిస్టర్కి అప్లై చేస్తే ఫస్ట్ రెసిస్టర్కి పొటెన్షియల్ డిఫరెన్స్ వీనే. అందరి దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఏముంటుంది? కరెంట్ I1 ఉంటుంది. ఫస్ట్ రెసిస్టర్ నుంచి పోయే కరెంట్ ఎంత ఉంటుంది? I1 ఉన్నాం. రెసిస్టెన్స్ R1. సో ఫస్ట్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R1 అనుకుందాం. దీని R1, దీని R2, దీని R3 అనుకుందాం. సో V = I1 × R1. అక్కడి నుంచి
మనం I1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V/R1. అలానే రెండో దానికి V ఈక్వల్ టు I2R2. అక్కడి నుంచి I2 ఏం రాయొచ్చు, V/R2. మూడో దానికి V ఈక్వల్ టు I3R3. సో I3 ఈక్వల్ టు V/R3. అలానే ఇక్కడి నుంచి కూడా I ఏమవుతుంది, V/R. బట్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం టోటల్ కరెంట్ ఈక్వల్ టు ఇండివిజువల్ కరెంట్స్ యొక్క సమ్కి ఈక్వల్ ఉంటుంది. సో 1/R ఈక్వల్ టు 1/R1 ఈక్వల్ టు 1/R2 ఈక్వల్ టు కాదు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అవుతుంది. ఎందుకు అవుతుంది, I1 అంటే V/R1, I అంటే V/R, V/R2, V/R3 ఆల్ వీలు క్యాన్సిల్ అయితే అలా వచ్చిందనమాట ఆ స్టెప్. సో 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో అలా ఫైనల్ రెసిస్టెన్స్ ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. మీరు సపోజ్ మనం 3 రెసిస్టర్లను కాసేపు 10 ఓమ్స్ 10 ఓమ్స్ 10 ఓమ్స్ అనుకుందాం. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 దట్ ఈక్వల్ టు 3/10. అంటే అప్పుడు R ఎంత అవుతుంది, 10/3. రెసిప్రోకల్ 10/3 అంటే 1/3 ఓమ్సే. సర్క్యూట్ కుండే రెసిస్టెన్స్ గమనించండి. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు రెసిస్టర్లు సర్క్యూట్లోకి, ప్యారలల్లో కూర్చున్నారు. 10 ఓమ్స్ ప్యారలల్లో కూర్చున్నారు. సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఏమైంది, జస్ట్ 3 కంటే కొద్ది ఎక్కువ, 3 ఓమ్స్ కంటే కొంచెం ఎక్కువ. అంటే ఇండివిజువల్ రెసిస్టర్ల కన్నా కూడా తక్కువ ఉంటుంది సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్. అది అడ్వాంటేజ్ మనం ప్యారలల్ కనెక్షన్లో ఇవ్వటం వల్ల. టోటల్ ఇంటి యొక్క రెసిస్టెన్స్, ఇంట్లో నడిచే మెయిన్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ తగ్గిపోతుంది వీటన్నిటిని ప్యారలల్లో కనెక్ట్ చేయండి. ఫ్యాన్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ట్యూబ్లైట్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఏసీకి ఒకటి ఉంటుంది. వీళ్ళందరినీ ప్యారలల్ కనెక్ట్ చేసేసరికి టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వాటి ఇండివిజువల్ రెసిస్టర్ల కంటే తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ వి గెట్ దిస్ రిలేషన్. నా ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మనం వీటి అడ్వాంటేజెస్ మాట్లాడదాం. సపోజ్ ద రెసిస్టర్స్ R1, R2, R3 హ్యావ్ ద వాల్యూస్ 5 ఓమ్స్ 10 ఓమ్స్ అండ్ 30 ఓమ్స్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి రెసిస్టర్లు ఎంతెంత ఇచ్చాడండి, 5 ఓమ్స్ 10 ఓమ్స్ 30 ఓమ్స్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ టు ఎ బ్యాటరీ 12 volts. సో బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volts. సో కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్, సో I1, I2, I3లను క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి. I1 V/R1 ఇందాకనే రాసాం. సో 12/5 అంటే 2.4 amperes. సో I2 అంటే V/R2 అంటే 12/10 అంటే 1.2 amperes. I3 అంటే V/R3 దట్ మీన్స్ 12/30 అంటే 4/10 దట్ ఈస్ 0.4 amperes. సో ఇది ఇండివిజువల్ కరెంట్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ టోటల్ కరెంట్ కనుక్కోమన్నాడు. టోటల్ కరెంట్ అంటే సమ్ ఆఫ్ I1 ప్లస్ I2 ప్లస్ I3 కదండి. సో 2.4 ప్లస్ 1.2 ప్లస్ 0.4 యాడ్ చేస్తే 4 amperes వస్తుంది. 2.4 1.2 3.6 0.4 4 amperes టోటల్ కరెంట్. నెక్స్ట్ టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ అడిగాడు. సో టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ V/I ఓమ్స్ లా నుంచి. సో V అంటే 12/I అంటే 4, సో 3 ఓమ్స్. ఇక మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి. అండ్ ఫైనల్లీ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్ చూడండి. ఆల్ ద అప్లయన్సెస్ ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ వోల్టేజ్. మీరు ఇందా చూసారు కదా, రెసిస్టర్లు అన్నిటి దగ్గర ఒకటే వోల్టేజ్ ఉంటుంది, ఒకటే పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి అవి మ్యాక్సిమం ఎఫిషియన్సీతో వర్క్ చేస్తాయి. సర్క్యూట్ డ్రాస్ మ్యాక్సిమం కరెంట్ ఫ్లో ఫ్రమ్ ద సోర్స్ యాజ్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇస్ లో. మీరు చూసారు కదా, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమైంది ఇందాక, తగ్గిపోయింది సర్క్యూట్ యొక్క మెయిన్ రెసిస్టెన్స్. దానివల్ల ఏమవుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే సోర్స్ నుంచి కరెంట్ పెరుగుతుంది, మ్యాక్సిమం కరెంట్ని తీసుకుంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, నాకు ఆకలి లేదండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, అన్నం తినగద్దు అనే రెసిస్టెన్స్ ఎక్కువ, అమ్మ దగ్గర నుంచి నా అన్నం ఎక్కువ అడిగి పెట్టుకోలేను. ఆకలి బాగుంది అంటే తినద్దు అనే రెసిస్టెన్స్ తక్కువ ఉంది, అమ్మ దగ్గర నుంచి ఎక్కువ అన్నం తీసుకుంటాను పెట్టమని. సో అట్లా రెసిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి సోర్స్ నుంచి ఎక్కువ కరెంట్ని తీసుకుంటాయి అన్నమాట. సో ఇఫ్ వన్ అప్లయన్స్ ఈజ్ డిస్కనెక్టెడ్ ఆర్ ఫెయిల్డ్, రిమైనింగ్ సర్క్యూట్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. ఇది మెయిన్ అడ్వాంటేజ్. మీరు చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక అప్లయన్స్, ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది మీకు కనపడుతూనే ఉంది. సపోజ్ నేను ఒక రెసిస్టర్ని డిస్కనెక్ట్ చేశా, కరెంట్ ఆగిందా, ఫ్లోయింగ్ ఏమన్నా, పోతూనే ఉంది. ఇంకో రెసిస్టర్ని డిస్కనెక్ట్ చేశా, కరెంట్ పోతూనే ఉంది. కాబట్టి టీవీ ఫెయిల్ అయింది అనుకోండి, మిగిలిన ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు ఏసీలు ఏం ఫెయిల్ కావాల్సిన అవసరం లేదు. సో
సో దేనికి దానికి ఇండివిజువల్గా ప్యారలల్గా ఉండటం వల్ల ఒక అప్లయన్స్ డిస్టర్బ్ అయినా డ్యామేజ్ అయినా మిగిలిన సర్క్యూట్ డిస్టర్బ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యారలల్ కనెక్షన్.